దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం. దేవుడు కాపాడుతాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అయితే ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ భక్తి జీవితంలో, ఈ రక్షణ జీవితంలో మనము కూడా కొన్నిటిని కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు మరి స్పష్టం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఏమి నువ్వు కాపాడుకోవాలి? మీకు బంగారం ఉంది, లేక దేవుడు ఆశీర్వదించి ఒక డైమండ్ కొనుక్కున్నారు. ఒక డైమండ్ ఏం కర్మ, 100 డైమండ్లు కొనుక్కోవచ్చు దేవుడు కరుణిస్తే. దేవుడికి స్తోత్రం. వచ్చాయి. ఏం చేస్తారు వాటిని? డైమండ్స్ని కానీ గోల్డ్ని కానీ ఏం చేస్తారు? దాన్ని భద్రంగా కాపాడుకుంటారు కదా. ఎవరు పట్టుకుని వెళ్ళిపోకుండా, ఎవరు దొంగిలించకుండా. మరి ఎవరికైనా దాన్ని చూపించుకున్నా సరే మరలా దాన్ని, ఇదిగో నేను పలానా డైమండ్ కొనుక్కున్నాను, పలానా నెక్లెస్ కొనుక్కున్నాను, పలానాది కొనుక్కున్నాను అని చూపించుకున్నా, లేక ఏదైనా ఆస్తి పత్రాలను బయటికి తీసుకొచ్చి నేను ఈ భూమిని కొనుక్కున్నాను అని ఎవరికైనా చూపించినా తర్వాత అక్కడే మనం పెట్టేసి వెళ్ళిపోతాం. దాన్ని, ఆ పత్రాలు కానీ, లేక గోల్డ్ కానీ, ఆ డైమండ్స్ని కానీ, ఆ సిల్వర్ని కానీ, ఆ ప్లాటినమ్ని కానీ మనం అక్కడే వదిలేసి వెళ్ళిపోతామా? ఏం చేస్తాము? దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి భద్రంగా మనము కాపాడుకుంటాం. అలాగే మరి ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో దేవుని కలిగినటువంటి మనము కొన్ని కాపాడుకుంటూ ఉండాలండి. అది నీ పని, నీ బాధ్యత. దేవుడు కాపాడుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు కాదు, దేవుడు కాపాడుతాడు, ఇందులో తిరుగులేదు. కానీ నువ్వు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పండగ సీజన్. మన యొక్క అన్య సహోదరులు చాలా పెద్ద పండుగ చేసుకుంటూ ఉంటారు ఈ కొన్ని రోజులు. అయితే ఇది సంక్రాంతి కదండి, దసరా సంక్రాంతి కదా, సంక్రాంతి. కొన్నిసార్లు మనము ఈ పండగలకి అలా మనము టౌన్లోనికి గట్రా వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఆఫర్స్ పెడతారు, ఎక్కువ ఆఫర్స్. దసరాకి, దీపావళికి, న్యూ ఇయర్కి, క్రిస్మస్కి ఏమో ఎంత తగ్గిస్తారో ఏమో మనకు తెలియదు. కానీ మనుషుల్ని ఆకర్షించడానికి మాత్రం పెద్ద పెద్ద బోర్డులతో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 2 కొంటే ఇంకోటి ఫ్రీ, buy 2 get 1, అంతే కదా. buy 2 get 1 అంటే 2 కొనండి ఇంకోటి పొందండి. ఇలా కొన్ని ఆఫర్స్, 50% ఆఫర్, 20% ఆఫర్, 60% ఆఫర్. లోన్కి వెళ్తే ఏముండదన్న సంగతి మనకి తెలిసి అయినా వెళ్తాం. మానేస్తారా? ఏదో ఒక మూలన కొన్ని పడేసి ఇది దీనికి ఆఫర్ ఉందండి, మిగతా దేని మీదకి లేదండి అని చెప్తారు. ఆ విషయం మనకు తెలుసు. అయినా సరే ఆఫర్ బోర్డు చూసి మనము టెంప్ట్ అయిపోయి ఖచ్చితంగా అందులోకి దూరిపోతాం. సరే, అలా కొన్ని బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ ఎలక్ట్రానిక్ షాపు అలా మనం వెళ్ళినప్పుడు బయట చాలాసార్లు ఒక బోర్డు మనం చూస్తాం. ఏంటో తెలుసా? ₹1 మీ ఇంటికి టీవీ పట్టుకెళ్ళండి. ఎప్పుడైనా చూసారా? ₹1 మీ ఇంటికి ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళండి, ₹1 మీ ఇంటికి వాషింగ్ మిషన్ పట్టుకెళ్ళండి అని గబగబా పరసలోని చిన్నెతికి ₹1 బయటికి తీసి ఆ ₹1 పట్టుకెళ్ళి, ఇదిగోండి ₹1 తీసుకుని నాకు ఫ్రిడ్జ్ ఇవ్వండి, ₹1 తీసుకుని నాకు టీవీ ఇవ్వండి, ₹1 తీసుకుని నాకు వాషింగ్ మిషన్ ఇవ్వండి, ₹1 తీసుకుని నాకు ఏసీ ఇవ్వండి అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎగాదిగా చూసి ₹1 అని చూసావు కానీ కింద ఇంకోటి రాసామమ్మా, అది చూడలేదు నువ్వు. ఏంటది? కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. పైన ఆ ₹1 మాత్రం పెద్దగా వేస్తారు, షరతులు వర్తిస్తాయి అనే మాట మాత్రం ఎక్కడో చిన్నగా మూలన పడేస్తారు. అది మనకు కనపడదు ఆ హడావిడిలో. కాబట్టి అది మనం తీసుకెళ్ళాలంటే ₹1 కాదు, చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా షరతులు ఉన్నాయి. దేవుడు మనల్ని కాపాడుతాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. మనందరికీ కంటత వాక్యం అది, నిన్ను కాపాడువాడు ఆయన కొనకకుండా. ఇక్కడ చాలామంది అప్పుడే కునుకుతున్నారు. మరి మన ప్రభు కునికాడు అనుకోండి, మనం శాశ్వత నిద్రలోనికి వెళ్తాం. అది సంగతి. ఆయన ఒక్క కునుకు వేస్తే మనము శాశ్వత నిద్రలోనికి వెళ్తాం. కాబట్టి మనం కునికినట్టుగా ఆయన కొనకడు, ఇంకా ఆయన నిద్రపోడు, మనల్ని కాపాడుతాడు. ముందు వెనక ఇరుప్రక్కల ఆయన తన దూతలను మనకి
కాపుదలగా పెడతాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, కాపాడండి నా పిల్లల్ని. అయితే అలాగే మరి దేవుడు కాపాడుతాడు, కానీ నేను చెప్పినట్టుగా కొన్ని షరతులు ఉన్నాయి, కండిషన్స్ అప్లై. మనం ఫస్ట్ చేయాల్సింది మనం చేయాలి. అయితే ఈరోజు కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. మనం ఏం కాపాడుకోవాలి ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము భద్రంగా కాపాడుకోవాలి అటువంటి మాటల్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏం కాపాడుకోవాలి నువ్వు? బంగారమా, సిల్వరా, ప్లాటినమా, పట్టుచీరలా, డైమండ్సా, ఇంటి పత్రాల, భూమి పత్రాల, ఏం కాపాడుకోవాలి? వాటిని కూడా భద్రంగా కాపాడుకో. రోడ్డు మీద ఇలా వెదజాలమని నేనేం చెప్పట్లా, కానీ అన్నిటికంటే ముఖ్యంగా అవన్నీ కూడా భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి విషయాలే. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది, భద్రంగా కాపాడుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటంటే అది మన హృదయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం. ఇంకొక రకంగా చెప్పాలంటే గుండె. మన గుండెను, మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంటాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. హృదయం చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆర్గన్. చాలామంది హృదయాలు ఎలా అయిపోతున్నాయి అంటే కఠినమైపోతున్నాయి, రాయిలాగా మారిపోతున్నాయి. మీ ఇంట్లో గ్రైండర్స్ ఉన్నాయా? గ్రైండర్స్, మిక్సీలు కాదు, గ్రైండర్స్. ఆ గ్రైండర్లో ఒక రాయి ఉంటుంది. అది ఎలా ఉంటుంది? మీరు ఎలాంటిది వేసినా దాని కింద నలిగిపోతూ ఉంటుంది. అంటే అంత స్ట్రాంగ్ సర్ఫేస్, అంటే అంత గట్టిగా ఆ రాయి ఉంటుంది. అలాగే చాలామంది హృదయాలు అంత గట్టిగా ఉన్నాయి అని నేను చెప్తున్నా. ఆ రాతి లాంటి హృదయాలతో అనేకులు నలిపేస్తున్నారు. శనగపప్పు, మినపప్పు నలిగిపోతుంది ఆ రాయి కింద. అలాగే చాలామంది ఆ కఠినమైన గట్టి రాయి లాంటి హృదయంతో అనేకులను నలగొడుతున్నారు, కానీ వారి హృదయం మాత్రం కరగట్ల. ఆ రాయికి ఏం కాదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే చాలామంది హృదయాలు అలాగే ఉంటున్నాయి, మార్పు లేదు, కరగడం లేదు. వీళ్ళకేమన్నా దేవుడు తెలీదా అంటే కాదు, దేవుడు తెలుసు, యేసు ప్రభు తెలుసు. వాక్యం తెలీదా అంటే అబ్బే, వాక్యము తెలుసు. పాస్టర్ గారు చెప్తున్న ప్రతి మాట అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, హృదయంలోకి వెళ్ళట్లా. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఏమవుతుంది, గట్టిగా ఉండడం వలన దేవుని వాక్యం ఆ హృదయాన్ని తాకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ హృదయం లోతుల్లోనికి వెళ్ళలేకపోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇంజెక్షన్ చేసినప్పుడు కొంతమంది శరీరం ఎలా మెత్తగా ఉంటుంది, వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కొంతమంది రాయిలాగా మారి పండగ అయిపోతుంది, వాళ్ళకి టాప్ అని పడాలి కదా, వండదేరిపోతుంది అనమాట. శరీరం కాయలు కట్టేసి ఉంటుంది. వాళ్ళు పని చేసిన ఆ తీరును బట్టి, వాళ్ళు శ్రమించినటువంటి ఆ తీరును బట్టి ఆ శరీరం ఎలా అయిపోతుంది అంటే మొద్దుబారిపోయి రాయిలాగా అయిపోతుంది. వాళ్ళకి గట్టిగా పడాలి. కొంతమందికి చాలా శుతిమెత్తగా ఉంటుంది, చక్కగా ఇలా అనగానే ఇంజెక్షన్ వెళ్ళిపోతుంది. అలాగే చాలామంది హృదయాలు గట్టిగా మారిపోతున్నాయి, వాక్యము లోపలికి వెళ్ళలేకపోతుంది, వెళ్ళనివ్వట్లా. హృదయాన్ని గట్టిగా అదిమి పట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియ విశ్వాసులారా, మీరు మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. ఆ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళనివ్వండి. వాక్యం ఏం చేస్తూ ఉంది? అది విభజించునంత మట్టుకు ఏం చేస్తుంది? దూరిపోతుంది, లోపలికి దూరిపోయి శరీర ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుతూ సమస్తమైనటువంటి కల్మషాన్ని, మలినాన్ని అది బయటికి తీసుకొచ్చేస్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు కడుపులో నొప్పి వస్తుంది అనుకుందాం, లేకపోతే కాల్లో నొప్పి వస్తుంది అనుకుందాం. ఏదో ఒక పెయిన్ కిల్లర్ లోపలికి వేసుకున్నారు. వేసుకున్న కాసేపటికి ఏమవుతుంది, అదంతా కూడా డైల్యూట్ అయిపోయి అదంతా కూడా చక్కగా కరిగిపోయి టాబ్లెట్ ఏమవుతుంది, శరీరం అంతా కూడా విభజించుకుపోయి ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి 5-10 మినిట్స్లో ఏమవుతుంది, రిలీఫ్ వచ్చేస్తుంది. అదేమవుతుంది, లోపలికంట వెళ్ళి విభజిస్తుంది. ఒక ట్యాబ్లెట్కే అంత పవర్ ఉంటే, ఒక ఇంజెక్షన్కే అంత పవర్ ఉంటే, దేవుని యొక్క వాక్యానికి ఇంకెంత పవర్ ఉంది. శరీరం యొక్క మూలుగులను, శరీరం యొక్క అవయవాల్ని అన్నిటిని కూడా విభజించినంత మట్టుకు దూరుతూ సమస్తమైనటువంటి కల్మషాన్ని, వెర్రవీగుతున్నటువంటి ఆ గర్వాన్ని, ఆ నాశనపరచు ఆత్మను బయటికి పంపించేస్తుంది. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుండెను మరి మార్చండి, ఈ రాతి గుండెని తీసివేయండి. మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఉదాహరణ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక ఆయన చాలా ఇష్టంగా మరి ఒక చోటుకు వెళ్ళినప్పుడు ఆయన ఒక పంది పిల్లను కొని తెచ్చుకున్నారంటండి. పెట్ కింద, అంటే పెంచుకోవడానికి. మనకి చాలా అరుదు, కానీ మనకి ఎక్కువ కూడా కుక్కలు, పిల్లులు, కోళ్ళు ఇవి పెంచుకుంటారు. కానీ చాలా ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా పంది పిల్లల్ని, పాముల్ని, వీటిని కూడా చాలామంది పెట్స్గా పెంచుకుంటారు. అంటే ఏమంటారు, వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. పంది పిల్లని తెచ్చుకున్నారు, చాలా బాగుంది. అది కొంచెం అన్ని పందులలాగా లేదు, నల్లగా లేదు, కొంచెం తెల్లగా, మంచిగా ఎర్రగా, చాలా ముద్దుగా ఉంది. వెంటనే ఆయనకు ఆ పంది పిల్ల నచ్చేసి ఇంటికి తెచ్చుకొని చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెంచుకుంటా వస్తూ ఉన్నాడు, చాలా గారాభంగా. ప్రతిరోజు దానికి స్నానం చేపించి మంచిగా దానికి సెంట్ పూసి మంచిగా బట్టలు కట్టి దానికంటూ సెపరేట్గా ఒక బెడ్, ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే అది పెరుగుతూ ఉంది. కొన్ని రోజులకి దానికి ఇంతకుముందు బాగా చిన్నపిల్ల, కొంచెం అవగాహన రాగానే ఆ పంది పిల్ల ఏం చేసిందంట, ఆయన అలా బయటికి వెళ్ళగానే ఇంట్లో నుంచి బయటికి ఊరికి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ బురదలోకి వెళ్ళిపోయి ఆ మురుగుంటలోకి వెళ్ళి చక్కగా దొలుతా, అమ్మాయి ఎంత హాయిగా, ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత హాయిగా ఉందని ఆ స్విమ్మింగ్ పూల్ చక్కగా దొలుతుందంట. అక్కడ ఉన్నటువంటి చెత్త, చెదారం, పెంట, గడ్డి, గాదం అంతా కూడా తింట. ఇంట్లో మంచి ఫుడ్ దొరుకుతుంది, అదంతా కూడా వదిలిపెట్టేసి వెళ్ళి ఆ గడ్డి, గాదం, ఆ చెత్త, చెదారం అంతా తింటూ మిగతా పందులతో చక్కగా హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మిస్ అయ్యాను మిమ్మల్ని, బాగున్నారా అని అంటా ఉంది. చక్కగా ఆఫీస్ నుంచి రాగానే అయ్యో ఏంటి నా పంది పిల్ల ఇలా అయిపోయింది, ఎంత తెల్లగా స్నానం చేయించి వెళ్ళని ఇలా అయిపోయింది ఏంటని గబగబా మళ్ళీ వెళ్ళి ఆ పంది పిల్లని ఎత్తుకొని మళ్ళీ వాష్రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని డెటాల్ వేసి మంచిగా అన్నీ వేసి దాన్ని మంచిగా తోమి మళ్ళీ తెల్లగా చేసి పడుకోబెట్టాడు. మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ ఇది మామూలే, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా, ఏంటో ఆయన పిచ్చిగానే నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ఇక్కడే నాకు బాగుంది అని చెప్పి మళ్ళీ ఆ పందులతో సహవాసం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున మరి ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఒక రోజున ఆయనకి చాలా బాధేసింది, అయ్యో ఈ పంది పిల్లని ఎంత ప్రేమిస్తున్నానో, ఇదేంటి అస్సలు నా ప్రేమను గుర్తించట్లేదు, అసలు నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తుంది అని చెప్పి ఆయన చాలా బాధపడి, మరి నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఏదైనా వైద్యం ఇప్పిద్దాం, ఏమన్నా మారుతుందేమో అని చెప్పి ఆ పంది పిల్లని తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. తన బాధ అంతా, తన గోడంతా చెప్పాడు. అయ్యా డాక్టర్ గారు అండి, ఇది పరిస్థితి, ఫ్రెండ్ కూడా ఇలా ఉందరా, ఏదో ఒకటి చేయరా, నేను ఈ పంది పిల్లను వదులుకోలేకపోతున్నాను, అంత నాకు అటాచ్మెంట్ అయిపోయింది, వదులుకోలేకపోతున్నాను, నువ్వేదో ఒకటి చేయాలంటే బాగా ఆలోచించి, సరే ఇక్కడ వదిలేసి వెళ్ళి ఒక 4 రోజులు నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోయాడు ఇంటికి. ఒక 4-5 డేస్ అయ్యింది. 5 డేస్ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆ పంది పిల్లను చక్కగా ఆయనకి అప్పగించాడు. ఇంటికి తీసుకెళ్ళి, ఇప్పుడు అంతా బాగుంటుందిరా, నేను సెట్ చేస్తాను అంతా, నువ్వు తీసుకెళ్ళి ఇంటికి, ఇప్పుడు చూడు బాగుంటుంది అంటే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చక్కగా మరి దానికి శుభ్రంగా మరలా స్నానం చేపించి మంచి ఫుడ్ పెడితే ఆ రోజు నుంచి ఆ పంది పిల్ల చాలా కామ్గా, చాలా క్వైట్గా పెట్టింది తింటూ ఇంట్లోనే ఉంటా ఉంది. అసలు బయటికి వెళ్ళట్లా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళట్లా, మురుగుంటే ఇష్టపడట్లా, పెంటను తినడానికి ఇష్టపడట్లా, ఇంట్లోనే ఉంటా ఉంది. చాలా సంతోషం వేసేసింది ఆయనకి.
నా పంది పిల్ల ఎన్ని రోజులకి మారు మనసు వచ్చింది, ఎన్ని రోజులకి మారిపోయింది, ఆహా నా పంది పిల్ల, ఓహ్ నా పంది పిల్ల అనుకుంటా చక్కగా ఒక బొకే తీసుకొని, ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి, ఎరా ఏం చేసావురా, అసలు ఏం చేసినా నేను మార్చలేకపోయాను ఆ పంది పిల్లని, ఎంత ప్రేమించానో అయినా మార్చలేకపోయాను, ఎంతగా మరి లగ్జూరియస్ లైఫ్ ఇచ్చాను అయినా సరే నేను మార్చలేకపోయాను, నువ్వు ఏం చేసావురా, మారిపోయింది, మొత్తం మారిపోయింది అంటే ఆ డాక్టర్ ఫ్రెండ్ అంటాడు, నేను పెద్దగా ఏం చేయలేదులా, ఒక చిన్న ఆపరేషన్ చేశాను, ఏంటో తెలుసా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆపరేషన్ చేశాను. అంటే తెలుగులో చెప్పాలంటే ఏంటది, గుండె మార్పిడి, గుండెను మార్చి నేను శస్త్రచికిత్స చేశాను, ఆపరేషన్ చేశాను. ఆ పందికి ఉండేటువంటి పంది గుండె తీసేసి ఒక గొర్రెకు ఉండేటువంటి ఆ గుండెని తీసి పంది లోపల పెట్టాను. గొర్రె ఎలా ఉంటుంది, చాలా చాలా ఏంటిది కామ్గా, చాలా సాఫ్ట్గా, గొర్రె సాధుజీవి కాబట్టి చెప్పిన మాట వింటది కాబట్టి ఆ గుండెని తీసి నేను పందికి పెట్టాను. అందుకే అప్పటి నుంచి అది ఇలా అయిపోయింది అని డాక్టర్ చెప్పినప్పుడు ఏదేమైనప్పటికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ యొక్క ఉపమానం లేక ఈ చిన్న కథ వినడానికి చాలా బాగానే ఉన్నా సరే, దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఈ అపరిశుభ్రమైనటువంటి గుండె ఏదైతే ఉందో, తిరుగుబాటు చేసే హృదయం ఏదైతే ఉందో, మరి దేవుని యొక్క మాటని లెక్క చేయలేనటువంటి ఈ హృదయం ఏదైతే ఉందో దానిని తీసి పెరికి బయట పాడవేయాలి, హృదయమును మార్చుకోవాలి. హృదయం నిండా, గుండె నిండా దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మను మన హృదయం నిండా నింపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయము మరి వాక్యం చెప్తా ఉంది చాలా మోసకరమైనది, ఈ హృదయానికి ఒక భయంకరమైన ఘోరమైన వ్యాధి ఉంది. అంత భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని నువ్వు ఈ పాపిష్టి లోకంలో, మరి ఈ అపరిశుభ్రమైనటువంటి లోకంలో మోసము, అన్యాయము, అకృత్యాలు మరి జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి ప్రపంచంలో నీ హృదయాన్ని ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా కాపాడు. ఇట్స్ యోర్ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యత. నా హృదయాన్ని దేవుడు కాపాడుకుంటాడు, నా హృదయంలోనికి ఏమీ వెళ్లకుండా దేవుడే కాదు, ఫస్ట్ నువ్వు చేయాల్సింది చేయాలి, నీ హృదయాన్ని కట్టడి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. సరే ముందుకెళ్దామండి, రెండవ మాట కూడా చూద్దాం. చూడండి, రెండవదిగా 2 తిమోతి 2 తిమోతి 4:7. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చాలమ్మా, పౌలు గారు చెప్తా ఉన్నారు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగును నేను కడముట్టించాను. చాలా మంచి మాటలు ఇవి. కానీ ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే చివరి మాట ఏంటో తెలుసా, నేను విశ్వాసమును ఏం చేశాను, కాపాడుకున్నాను. ఇప్పుడు రెండవదిగా మనం దేనిని కాపాడుకోవాలి చెప్పండి గట్టిగా, విశ్వాసాన్ని ఏమొస్తుందండి విశ్వాసాన్ని కాపాడుకుంటే? కాపాడుకోవాలి విశ్వాసాన్ని. నీ విశ్వాసాన్ని బలహీనం అవ్వనివ్వకూడదు, నీ విశ్వాసము నీరసపడిపోకూడదు. నీ యొక్క విశ్వాసాన్ని ఏం చేయాలి, నువ్వు కాపాడుకోవాలి, బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని దొంగిలించడానికి అపవాది అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. నీ దగ్గర ఉన్న మరి నీకు చాలా విలువైనవిగా భావిస్తున్నవి వాడికి వద్దు. నీ బంగారము, నీ యొక్క డబ్బు, నీ దస్కము, ఇవేవి వాడికొద్దు. నీ దగ్గర నుంచి దొంగిలించాలని ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా, విశ్వాసం. కాబట్టి నువ్వు సేఫ్టీ లాకర్లో పెట్టాలి దేన్నంటే నీ విశ్వాసాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి అంటే, నిజమైనటువంటి ఒక అర్థం ఏంటంటే, విశ్వాసం అంటే యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్మడమే. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని చూడలేదు, ఏది మనం చూడలేదు, ఏది కన్నులారా మనం చూడలేదు. ఆయన ఈ భూమి మీదకు వచ్చాడని, ఆయన మరి చనిపోయాడని, ఆయన పాతిపెట్టబడ్డాడని, 3వ దినాన తిరిగి లేచాడని, సజీవంగా అందరికీ కనపడి ఆయన ఆరోహణమయ్యాడని,
తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని, ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన మరలా తిరిగి వస్తాడు అని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పోగొట్టనివ్వద్దు. సుమారు ఒక 70-75 సంవత్సరాలు ఉండేటువంటి ఒక తాతయ్య గారే అవుతారు కదా 70-75 అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది 70-75 ఉన్నా సరే తాతయ్య అంటే ఒప్పుకోరలేండి. సరే అందుకే అడుగుతున్నాను, పర్మిషన్ తీసుకుని అందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తాతయ్య గారు ఒకసారి చక్కగా మనకి అలా అలవాటు లేదు కానీ ఈస్టర్ ఉంటుంది కదండి, ఈస్టర్ పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ రోజున పొద్దున్నే తెల్లవారుజామునే కోడి కూసేటువంటి ఆ వేళకు పొద్దున్నే చీకటిగా ఉన్నప్పుడే లేచి చక్కగా క్యాండిల్స్ పట్టుకొని ఊరంతా ఊరేగి క్రీస్తు నేడు లేచాను, పుట్టెను చెప్పి అలవాటు అయిపోయింది, మీకు అయిపోయింది. తర్వాత వచ్చేది ఏంటి, లేచాను, క్రీస్తు నేడే లేచాను అని బిగ్గరగా అరుచుకుంటూ మరి నినాదాలు చేసుకుంటూ చక్కగా ర్యాలీ చేస్తారు. మేము కూడా చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా ఊర్లో చేసాం, పెద్ద ఎదిగిన తర్వాత సంఘాల్లో కూడా, గ్రామాలలో చక్కగా ఊర్లో అందరము మంచిగా పొద్దున్నే లేచి ఆ క్యాండిల్స్ పట్టుకొని మరి క్రీస్తు నేడు లేచాను అని దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ ఈ యొక్క శుభవార్త గ్రామం అంతా కూడా చెప్పేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అలాగా ఒక రోజున అలాంటి ఒక ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీ జరుగుతూ ఉన్నప్పుడు సుమారుగా 70-75 సంవత్సరాలు ఉండేటువంటి ఒక తాతయ్య గారు కూడా క్రీస్తు నేడు లేచాను అనుకుంటా పాపం అలాగా ఆవేశపడతానే ఆ ర్యాలీలో పాల్గొన్నారు. కొంచెం లెక్క నడిచిన తర్వాత పక్కనున్న ఒక కుర్రను చూసి, ఎర్రా బాబుగా క్రీస్తు నేడు లేచాను అంటున్నారు కానీ నిజంగా లేచాడంటావా ఆయన అన్నాడంట. ఏమైంది, నిజంగా లేచాడంటావా? చాలామందికి ఒక డౌటు, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా, వస్తానన్న ప్రభువు రాకమానునా, ఇలాంటి పాటలు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, ఆయన పుట్టాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు అన్నీ చెప్తారు. కానీ వాటిని మరి ఒప్పుకోవలసి వచ్చినప్పుడు, వాటిని విశ్వసించాల్సి వచ్చినప్పుడు ఒక డౌట్, నిజంగా వచ్చాడు ఆయన, పుట్టాడంటారా, లేచాడంటారా, నిజంగానే మళ్ళీ వస్తాడా ఆయన? ఏదో ఒక అనుమానం. అలాంటి ఒక చిన్న అనుమానం ఉన్నా సరే ఏమి లేనట్టు, విశ్వాసము లేనట్టే. విశ్వాసం అనేది ఏంటంటే యేసు ప్రభుని పరిపూర్ణంగా నీ నోటితో ఒప్పుకొని ఆయన వచ్చాడని, ఆయన తిరిగి లేచాడని, మరలా తిరిగి వస్తాడని నమ్మడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు నిజంగా ఆ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి, నువ్వు కాపాడుకోవాలి. ఆయన పుట్టాడు. అపవాది వచ్చి, ఇయ్యాలమ్మ ఎప్పుడు పుట్టాడు నువ్వు చూసావా అంటే, పొరా అవతలకి పుట్టాడు ఆయన, అంతే. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ వస్తాడు. ఇన్ని సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి మాట వింటున్నాను, అయిపోయింది, మనం కూడా ముసలోళ్ళు అయిపోతున్నాం, ఇంకా రాలేదేంటి, ఇంకా రాళ్లే అనేటువంటి అపనమ్మక అవిశ్వాసం కలిగించినప్పుడు, పో అవతలకి, సాతానా నా వెనకకు పో అని ధైర్యంగా యేసు ప్రభు పేరట వాడిని గద్దించి నమ్మాలి. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ విశ్వాసాన్ని దొంగిలించడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మూడవదిగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను కొంచెం త్వరగా ఈ మాటలు నేను ఎదురుకు తీసుకెళ్తాను. 1వ అధ్యాయము 7వ వాక్యం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భర్త ఎదనక దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుని. మూడవది ఏంటో తెలుసా? ఏ విషయంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఇహలోక మాలిన్యము అంటకుండా ఏం చేయాలి? నీకు నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇహలోక మాలిన్యము, నువ్వు చక్కగా పొద్దున్నే లేచావు, మంచిగా స్నానం చేసావు, తెల్ల బట్టలు కట్టుకున్నావు, మంచిగా పర్ఫ్యూమ్ వేసుకున్నావు, రోడ్డు అంతా అలా వచ్చేస్తున్నావు. ఒక బురదలో పొరిలినటువంటి ఒక బర్రె అలా వచ్చేస్తుంది. ఏం చేస్తావు? పోనీ నీ కుక్క పిల్ల నువ్వు బాగా పెంచుకుంటున్నటువంటి కుక్క పిల్ల నీకు తెలియకుండా బయటికి వెళ్ళిపోయి ఆ బురద గుంటలో దూకేసి నీకు ఎదురుగుండా వచ్చేస్తుంది. ఓ నా చింటూ, ఓ నా బుజ్జి అని ఎత్తుకుని ముద్దాడతావా? ఏం చేస్తావు? చిచ్చి దూరం
ఎందుకంటే నువ్వు చాలా శుభ్రంగా తయారయ్యావు, నీకు మంచి వైట్ డ్రెస్ ఉంది, అది అంటుకోనివ్వకుండా నిన్ను నువ్వేం చేస్తున్నావు, కాపాడుకుంటున్నావు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆ మలినము, మాలిన్యము, అపవిత్రత, అపరిశుభ్రత నీ యొక్క ఆత్మీయ జీవితానికి అంటుకోకుండా ఏం చేయాలి, నిరంతరము నీ చుట్టూ ఒక గీత గీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ బౌండరీస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏముండాలి, నీకు బౌండరీస్ ఉండాలి, నీకు పరిధులు ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్నీ దేవుడు సృష్టించినవే కదా అని అన్ని నోట్లో వేయడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏంటండి తాటికల్లు తాకూడదు అంటారు, ఏమంటారు, తాడి చెట్టు ఉంది, తాడి చెట్టు నుంచి మనం ఏమేమి తింటాము, తాటి కాయ తింటాము, తాటి ముంజలు తింటాము, గుంజు లోపల ఉంటుంది ఆ స్ప్రౌట్, ఏమంటారు దాన్ని, ముంజికాయ కాదు, తేగకు ముందు వచ్చేది ఏదో మొత్తానికి మీ భాషలో అది ఆ వైట్గా అది, తర్వాత తేగ తింటాం. ఈ అన్ని దేంట్లో నుంచి వస్తాయి, తాడి చెట్లో నుంచి వస్తాయి. ఇప్పుడు అందులో నుంచి ఒక రసం ఇన్ని తిరగాలేంది, అందులో వచ్చే రసం తాగకూడదా? ఆ రసం ఏంటి, తాటికాయ తినొచ్చు అంటారు, తాటి ముంజు తినొచ్చు అంటారు, తాటి తేగ తినొచ్చు అంటారు, తాటి గుంజు తినొచ్చు అంటారు, అన్నీ తినొచ్చు అంటారు, ఆ రసం తాగొద్దంటారేంటి మీరు? ఇవన్నీ పవిత్రమైనప్పుడు అదే అపరిశుద్ధం ఎందుకు అయిపోయింది? దేవునికి ఇస్తాం ఉంటారు ఇలాంటి మితిమీరిపోయినటువంటి, నాకే గొప్ప తెలివి ఉందని ఓ విర్రవీగిపోయేటువంటి వారు ఉంటారు. బాబు నాయనా, నీకు ఇలా కాదు, నీ భాషలోనే చెప్తాను నేను సమాధానం. మీ ఇంటిలో బర్రె ఉందా? ఉందండి. బర్రె ద్వారా వచ్చింది, నువ్వు ఏం తింటావు? బర్రె ద్వారా బర్రె పాలు తాగుతావు, దాన్ని తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగు తింటావు, దాన్ని చిలికితే మజ్జిగ అవుతుంది, మజ్జిగ తాగుతావు, దాంట్లో నుంచి చిలికితే వెన్న వస్తుంది, వెన్న తింటావు, ఆ వెన్నలో నుంచి నెయ్యి వస్తుంది, నెయ్యి తింటావు, ఇంకా పన్నీర్ వస్తుంది, దాంట్లో నుంచి చీజ్ వస్తుంది, క్రీమ్ వస్తుంది, ఇలాగ బోల్డ్ అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ వస్తాయి, ఇన్ని తింటాం. మరి ఆ బర్రెలో నుంచి వచ్చినటువంటి ఆ మలం, ఆ పేడ తినొచ్చుగా, అది కూడా చిందే కదా, ఆ మూత్రం తాగొచ్చుగా, చిచ్చిచ్చి అదెలదు. మరి ఇది కూడా చిచ్చిచ్చియే. దేవునికి స్తోత్రం. అది చిచ్చిచ్చి అయినప్పుడు ఇది కూడా చిచ్చిచ్చినే. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇది చిచ్చిచ్చి కాకపోతే అది కూడా చిచ్చిచ్చి కాదు. నువ్వు ఇది తిని ఇది తాగి అప్పుడు ఆ రసం జోలికెళ్ళు. నీ యొక్క తెలివితేటలు దేవుని దగ్గర చూపించొద్దు. దేవునికి స్తోత్రం. నేనే తెలివైన వాడిని అని అనుకుని చాలాసార్లు గుంటలో పడతారు చాలామంది. అనుకోవద్దు. దేవుడు మహోన్నతుడు, ఆయనకు అధిక జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే నీ బాధ్యత. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. యవనస్తులారా, మీరు చాలాసార్లు స్కూల్కి వెళ్తారు, ఓకే, స్కూల్ వరకు ఓకే. ఆ తర్వాత మీరు వెళ్ళేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది, అదేంటి, కాలేజ్. ఆ కాలేజ్ అనగానే అదొక రకమైనటువంటి ఫీలింగ్. కాలేజ్ అనగానే అదొక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్, అదొక రకమైనటువంటి మత్తు ఉండేటువంటి ప్రదేశం. చాలామంది యవ్వన పిల్లలను చెడగొట్టే ప్రదేశం. చాలామంది అంటారు, మరి మేము కాలేజ్కి వెళ్తున్నామండి, కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఉండొద్దా, వాళ్ళతో తిరగొద్దా, మరి ఫ్రెండ్స్ కదా, ఎలా ఉంటాము, ఎలా ఉండకుండా ఉంటాము, ఆ మలినము అంటుకోకుండా ఎలా మేము కాపాడుకోండి, కాలేజ్ మానేమంటారా ఏంటి, చదువు మానేమంటారా చెప్పండి, మానేస్తాను. అమ్మ చదువు మానద్దు, చదువు, కాలేజీకి పో, కాలేజీకి వెళ్ళు. నీ బిడ్డలు, నీ యొక్క తల్లిదండ్రులు కష్టపడి మరి ఒక పైసా సంపాదించి నిన్ను చదివిస్తున్నారు. కాలేజ్ ఎక్కొట్టదు, కాలేజ్ బంక్స్ కొట్టదు, వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి. కానీ కాలేజ్ పేరు చెప్పుకొని ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళొద్దు. అది మలినం అంటించుకోవడం అంటే. కాలేజ్కి వెళ్ళు, కాలేజ్కి అని చెప్పేసి ఫ్రెండ్స్తో చాలామంది సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, బీచ్లకు వెళ్తారు, పబ్స్కి వెళ్తారు, క్లబ్స్కి వెళ్తారు, పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో ఏమంటుకుంటుంది,
మలినం అంటుకుంటుంది. ఈ ఫ్రెషర్ పార్టీసో లేకపోతే ఫేర్వెల్ పార్టీసో ఉంటాయి, మరి వెళ్ళకూడదా అండి మనం? వెళ్ళు, ఎవరొద్దన్నారు? నేను ఫేర్వెల్ పార్టీకి వెళ్ళు, ఫ్రెషర్ పార్టీకి వెళ్ళు. కానీ వాళ్ళతో పాటు అన్యజనుల మాదిరిగా వాళ్ళతో పాటు స్టేజ్లెక్కి చిందులేయొద్దు. వెళ్ళు. కాలేజ్ అనేది నువ్వు చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నావు, కానీ గెంతులేయడానికి కాదు. వెళ్ళు, చదువుకో. ఏ పర్పస్ కొరకు నువ్వు వెళ్తున్నావో వెళ్ళు, అదే చేయి. అక్కడ ఆ స్టేజ్లో ఎక్కి గెంతులేయొద్దు. ఆ సినిమా పాటలకి నువ్వు ఊగొద్దు అక్కడ. అప్పుడు మలినం అంటుకుంటుంది. కాలేజీకి వెళ్ళినంత మాత్రాన్నే మలినం అంటుకోదు. నువ్వు స్టేజ్ ఎక్కి ఊగుతావు చూడు, ఆ అపవిత్రమైనటువంటి ద్వంద్వార్థాలతో కూడినటువంటి ఆ పాటలకు ఊగుతావు చూడు, గెంతులేస్తావు చూడు, పిచ్చి పిచ్చి గెంతులు, అప్పుడు అంటుకుంటుంది మలినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాలేజ్కి వెళ్ళు, వాళ్ళతో కలిసి పాఠాలు విను, టీచర్సు అక్కడ లెక్చరర్స్ చెప్పేటువంటి పాఠాలు విను. అంతేగాని వాళ్ళు చెప్పేటువంటి సొల్లు సోది ఆ సినిమా స్టోరీసు అవి వినొద్దు. అప్పుడు అంటుకుంటుంది మలినం. కాలేజీకి వెళ్ళి పాఠాలు వింటే అంటుకోదు మలినం. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా యవన కుమార్తె, యవన కుమారుడా, నిన్ను నువ్వు కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, మీరు ఆఫీసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు, మీరు పనిచేసేటువంటి చోట్ల ఇదిగో అక్కడ మలినం అంటుకోకుండా, మాలిన్యం అంటుకోకుండా విశ్వాసులారా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏసేపు పోతీఫర్ ఇంటిలోనే ఉన్నాడు, కానీ ఆ పోతీఫర్ యొక్క భార్య అంటించేటువంటి ఆ మలినం అంటించుకోకుండా తను కాపాడుకున్నాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. 1 తిమోతి 6:20. ఇంకొక 2 మాటలు చదివేసి ముగిస్తాను. 6:20, 1 తిమోతి 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దాన్ని ఏం చేయాలండి? ఏం అప్పగించాడండి నాకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, బాగానే ఉంది. ఏదైనా అప్పగిస్తే కదా ముందు కాపాడుకోవాలి. ఆయన అప్పగించి ఏమి ఇచ్చాడు నాకు? నాకేమి ఇచ్చాడు? లక్షలు ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు కాపాడుకోవడానికి? ఏమి ఇచ్చాడు నాకు కాపాడుకోవాలని అని చెప్తున్నారు మీరు? దేవుడు అప్పగించినది ఏంటి? దేవుడు మనకి ఇచ్చింది, దేవుడు నమ్మి మనకి అప్పగించింది ఏంటి తెలుసా? తలాంతులు. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇచ్చాడు. కొంతమందికి పాడే తలాంతు, చదివే తలాంతు, మరి చక్కగా ప్రసంగించే తలాంతు, చక్కగా చక్కబెట్టే తలాంతు, గ్యాదర్ చేసే తలాంతు, వండే తలాంతు, ఊడ్చే తలాంతు. నేను ఊడవడం కూడా ఒక తలాంతే అంటాను నేను. దేవునికి స్తోత్రం కాదా? కొంతమంది ఊడుస్తారు, నాకు అస్సలు నచ్చదు కొంతమంది ఊడిస్తే. ఎందుకంటే ఎక్కడిదక్కడే ఉంటుంది, ఊడ్చేసామంటారు. కానీ కొంతమంది ఊడిస్తే అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది మొహం, అంత శుభ్రంగా. ఊడవడం కూడా ఒక తలాంతి, వండడం ఒక తలాంతు, గ్యాదర్ చేయడం, మనుషులతో మాట్లాడడం ఒక టాలెంట్, పాడడం ఒక తలాంతు, ప్రార్థించడం ఒక తలాంతు. ఇలాగా ఎవరికి తగినట్టుగా దేవుడు వారికి ఒక తలాంతు ఇచ్చినప్పుడు, అప్పగించబడిన తలాంతుని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాపాడమంటే భూమిలో దాయమని కాదు, దాన్ని ఏం చేయాలి? అక్కడ పెట్టాలి, దీపస్తంభం మీద పెట్టి మరి దాన్ని చక్కగా నువ్వు మరి అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ యూ హ్యావ్ టు యూజ్ యువర్ టాలెంట్స్. నీ యొక్క తలాంతులు నువ్వు కాపాడుకుని దేవుని కొరకు వాడాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 16:16. హెబ్రీ భాషలో హర్మగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో, నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం కాపాడుకోవాలంట? వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఏ వస్త్రం అంటే? రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం. ఇక్కడ రక్షణ పొందిన వారందరూ కూడా ఒకసారి చేతుల పైకెత్తి దేవుని మహిమపరచండి. మిగతా వారి చేతుల పైకెత్తి, రక్షణ పొందిన వాళ్ళు చేయి పైకెత్తి ఒకసారి ఇలా ఊపండి. ఓకే. దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడు?
రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఇందులో మన గొప్పతనం ఏమన్నా ఉందా? మనం మనం దేవునికి ఏమన్నా లంచం పెట్టుకున్నామా? లంచం పెట్టుకున్నా ఏం పెట్టుకోలే. ఆయన తన ఉచితమైన కృప ద్వారా మనకి ఆయన ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. ఇవ్వబడిన ఈ రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు డాగు మచ్చ మరక అంటుకోకుండా, ఒకవేళ అంటుకున్నా యేసు రక్తంలో ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేయాలి? ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కాస్ట్లీ పట్టు చీరకి ఏదైనా ఒక మరక అంటుకుంటే అమ్మో మొత్తం యూట్యూబ్ అంతా నెతికేసి ఎలా పోగొట్టాలి దీన్ని ఉచితంగా, డ్రై వాష్కి ఇవ్వద్దు, డబ్బులు అయిపోతాయి, మళ్ళీ ఉచితంగా ఎలా పోగొట్టాలి దాన్ని అని మొత్తం అన్ని వెతికేసి దాన్ని పోగొట్టే వరకు నిద్రపోవే. మరి నీ రక్షణ వస్త్రానికి మచ్చ డాగు మరక అంటుకుని ఎన్ని రోజులైందమ్మా? అది రోజు రోజుకి పెద్దదైపోతుంది. ఆ మరక నీకు కనబడట్లేదు. ఇప్పుడే వెళ్ళి యేసు రక్తంలో దాన్ని నానబెట్టి, యేసు రక్తంలో దాన్ని గట్టిగా ఒక బాది యేసు రక్తంలో ఆ మలినమంతా కూడా పోగొట్టేసాయి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు లేక మరి మనం ధన్యులముగా చేయబడి దేవుని రాకముందే మనం కనుక ప్రభునందు నిద్రిస్తే అప్పటి వరకు కూడా మన యొక్క రక్షణ వస్త్రాన్ని ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి, రెండవదిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మూడవదిగా ఇహలోక మాలిన్యం ఏమీ నీకు అంటుకోకుండా కాపాడుకోవాలి, నాలుగవదిగా నీకు అప్పగించినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుని దేవుని కొరకు వాడాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. మరి ఇలా మనం కాపాడుకుంటూ చక్కగా మరి నిరీక్షణ కలిగిన వారమై దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఎదురు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, వందనాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ మాటలు మా హృదయాల్లో నింపి ఫలింపచేసి క్రియ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలండి.